తొలగించిన ఉద్యోగస్తులను మరియు మరణించిన 14 మంది కార్మికుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేయాలని గంగవరం అదానీ పోర్టు ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు కొత్తదిప్పంలో ఉన్న గుడి ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ, మా సమస్యలపై సమర్థంగా పనిచేసిన పోలీసు అధికారులను మా సమస్యలకు పూర్తి పరిష్కారం లభించే వరకు బదిలీ చేయకుండా ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వన్ టైం సెటిల్మెంట్ దిశగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా చివరికి 27 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం నుండి వైదొలగడానికి అప్పటి రెవెన్యూ శాఖ మరియు విశాఖపట్నం పోలీస్ శాఖ సహకారంతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటికీ యాజమాన్యం నుండి తమకు రావాల్సిన సొమ్ము మొత్తం రాలేదని వాపోయారు. మా సమస్యలు తెలిసిన అధికారులైతే శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు కమిటీ వారిపైన మరియు కార్మికులపైన ఉన్నటువంటి కేసులు ఎత్తివేసి ఇబ్బందులు లేకుండా నెరవేర్చగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదా అప్పారావు, గంటిపిల్లి అమ్మోరు, కదిరి సత్తయ్య, కదిరి సత్యానందం, పేర్ల నూకరాజు, కదిరి సత్యారావు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు రావాల్సిన బ్యాలెన్స్, అలాగే మాకు అగ్రిమెంట్లోని ఆనాడు పెద్దలుగా డిపార్ట్మెంట్ ఎలక్షన్ కోడ్ సందర్భంలో మాకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. అయితే మాకేంటంటే మా సమస్య పరిష్కారం అయినంత వరకు డిపార్ట్మెంట్ అధికారులు ఉంటానని కార్మికులందరికీ కూడా కమిటీ తరఫున ఒక బలమైన ఒప్పందాన్ని ఇచ్చారు, మాట ఇచ్చారు. కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఉన్నంత అధికారులందరినీ ఈ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల మేము ఆందోళన చెంది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా సమస్యలు ఏంటంటే పూర్తిగా సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇక్కడ మా కార్మికులకి 27 లక్షల ఒప్పందంలో భాగంగా 25 లక్షల రూపాయలే ఇచ్చారు. తక్కువ 2 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది. అలాగే మా కార్మికుల్ని అక్రమంగా ఒక 5గురిని తొలగించడం జరిగింది. వారికి ప్యాకేజీ ఇస్తానన్నారు. అది ఎంత అనే మాట మాత్రం ఇప్పటికీ కూడా స్పష్టత రాలేదు. అలాగే కార్మికులు అనారోగ్యంతో అక్కడ వైద్యం అందక నిర్లక్ష్యంగా డిపార్ట్మెంట్ అంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా మరణించిన కార్మిక కుటుంబ సభ్యులకు 9 మందికి వారు ప్యాకేజీ ప్రకటిస్తానన్నారు. కానీ ఈ రోజు కూడా ఎంత ఇస్తాం అనేది మాత్రం చెప్పట్లేదు. కానీ డీసీపీలు కానీ ఏసీపీలు కానీ ముఖ్యంగా ఇప్పుడు అర్బన్ ఏసీపీ గారు మా పరిధి కాబట్టి ఆయన బలమైన మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తుల్లోనే 3 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నది ఒక వ్యక్తే. మేము ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అగ్రిమెంట్ జరిగింది. మేము ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు మా పరిస్థితి? అందుకనే దయచేసి ప్రభుత్వం కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పెద్దలందరూ ఆలోచన చేసి మా సమస్యల్లోని పూర్తిగా అవగాహనతోటి మమ్మల్ని ఒప్పించి ఒక అగ్రిమెంటు అదానీ మేనేజ్మెంట్ తో జరిగింది కాబట్టిగా ఇప్పుడున్న డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తుల్ని కొనసాగించాలి. జిల్లాలో ఎక్కడున్నా పర్లేదు, ఎందుకంటే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే. అందుకనే మాకు 27 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి పోర్టు మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ పోలీసు వారు రవిశంకర్ గారు, కమిషనర్ గారు అప్పుడు ఉండేవారు గతంలో, అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, అర్బర్, వీళ్ళ సమక్షంలో మాకు అగ్రిమెంట్ చేయడం జరిగినది. అది అగ్రిమెంట్ లో భాగముగా మాకు 60 రోజులు టైం తీసుకున్నారు. 60 రోజుల టైంలోనూ మాకు ఎటువంటి 27 లక్షలు కల్పించలేదు, కానీ 25 లక్షలు అయితే ఇచ్చారు. ఇంకా 2 లక్షల రూపాయలు పెండింగ్ పెట్టారు, అది మాకు కల్పించాలి. అలాగే తర్వాత మాకు కేసులు ఒకటి ఉన్నాయి, ఆ కేసులు కూడా తీయించాలి. తర్వాత మళ్ళా మాకు ఏదైతే 14 మంది భర్తలు చనిపోయిన వాళ్ళు, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకు హెల్ప్ చేస్తానన్నారు, అది కూడా చేసి పెట్టాలి. తర్వాత మాకు ట్రైనింగ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తానన్నారు, అవి కల్పించాలి. ఇవి లేని ఎడల మళ్ళా ఈ ఉద్యమాన్ని తీవ్రతగా తీసుకెళ్తాం. దీంతో భాగంగానే ఈ ఎన్నిట్లకు కార్మికులు ఏంటంటే మాకు అగ్రిమెంట్ పొందుపరిచిన పోలీసు డిపార్ట్మెంట్ వారు దఫాలుగా ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటున్నారు. కాబట్టి ఆ వ్యక్తులకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు ఉంచాలి. ఈ కేసులు గట్రా మా సమస్యలు పరిష్కరించాలని అంటే, కాబట్టి ఈ సమస్యలు అన్నిట్లకు దగ్గరుండి పోలీసు డిపార్ట్మెంట్ వారు మాకు అన్ని విధాలుగా సహకారాలు అందించారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య ఏంటంటే కార్మికుల పట్ల నించొని ఉద్యోగం కోల్పోయిన కదిరి భూలోకరావు, గంటిపల్లి లక్ష్మయ్య, కారి అప్పారావుతో కలిసి మరొక 11 మంది సభ్యులు
ఆన్ డ్యూటీలో ఆఫ్ డ్యూటీలో చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాలన్నిటికీ కూడా తక్షణమే అదానీ యాజమాన్యం వారు స్పందించి అలాగే పోలీస్ శాఖ వారితో కూడా కలిసి వారి కుటుంబాలకి తక్షణ తగు న్యాయం చేయాలని చెప్పేసానని, చాలీ న్యాయంగా కాకుండా ప్రగాఢమైన న్యాయం గట్టిగా జరగాలని చెప్పేసానని మా కమిటీ తరపు నుంచి, కార్మికుల తరపు నుంచి ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. నమస్కారం.